ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా కూడా మీరు జాబ్ పొందే విధంగా అయితే ఇక్కడ నోటిఫికేషన్ అయితే ఉండడం అయితే జరిగింది. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం సిఎస్ఐఆర్ నుంచి అయితే నోటిఫికేషన్ కూడా రావడం అయితే జరిగిందండి. సిఎస్ఐఆర్‌లోని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి రావడం అయితే జరిగిందండి. ఆన్లైన్ ద్వారా మీరు అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఆన్లైన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అవడం అయితే జరిగింది మార్చి 19 నుంచి. లాస్ట్ డేట్ అనేది ఏప్రిల్ 15 వరకు అయితే మీరు ఆన్లైన్ ద్వారా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళైతే నాకు కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ అప్లై ప్రాసెస్ కావాలంటే అది కూడా చేయడానికి అయితే నేను ట్రై అనేది చేస్తాను. మీరైతే కామెంట్ అనేది చేసేయండి. ఈ వీడియోకి అయితే జస్ట్ 100 లైక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నాను. ఫస్ట్ అయితే లైక్స్ అయితే చేసేయండి మీరు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇది పర్మనెంట్ ఉద్యోగాలని గమనించాల్సి అయితే ఉంటుంది మీరు ఇక్కడ. అండ్ ఫస్ట్ మనం ఇక్కడ లెవెల్ 2 ఉద్యోగాలని గమనించాల్సి అయితే ఉంటుంది. బేసిక్ అనేది 19,900. దీంతోపాటు అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చే అన్ని అలవెన్స్ కూడా దీనికి అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 28 సంవత్సరాలకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ వేకెన్సీ ఇక్కడ మీరు చూసుకుంటే డ్రాఫ్ట్ మ్యాన్, సివిల్ అండ్ ఆర్కిటెక్ట్లో అనేది టెక్నీషియన్ ఉద్యోగాలను గమనించాల్సి అయితే ఉంటుంది. క్వాలిఫికేషన్ వివరాల్లో వస్తే 10th పాస్ అయిన తర్వాత ఐటీ సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుంది. రిలేటివ్ ట్రేడ్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే డ్రాఫ్ట్ మ్యాన్, సివిల్ కావచ్చు, ఆర్కిటెక్ట్లో చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. లేదా ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్ 10th పాస్ అయిన తర్వాత అప్రెంటిస్‌షిప్ అయితే 2 ఇయర్ అయితే చేసేది ఉండాల్సి అయితే ఉంటుంది రిలేటివ్ ఫీల్డ్లో అనేది. అలా కూడా మీ దగ్గర లేకపోతే 10th పాస్ అయిన తర్వాత మినిమం 3 ఇయర్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. 10th తర్వాత అనేది గమనించాల్సి అయితే ఉంటుంది. నేను ఇక్కడ ఎక్స్పీరియన్స్ అవసరం లేదని ఫస్ట్ ఇక్కడ మీకు చెప్పాను. ఎందుకనేది ఇక్కడ మీరు చూసుకుంటే మీ దగ్గర ఐటీ ఉంటే కూడా మీరు చేసుకోవచ్చు. లేదా ఇక్కడ మీరు 10th తర్వాత అప్రెంటిస్‌షిప్ చేసినా కూడా మీరు చేసుకోవచ్చు అండి. అవి రెండు లేకపోతే ఇక్కడ మీరు 10th అయితే ఇక్కడ మీరు పాస్ అయిన తర్వాత మినిమం 3 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఏదో ఒకటి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది కాబట్టి అవి అయితే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. జాబ్ రిక్వైర్మెంట్ అనేది చూసుకుంటే మీకు రిలేటివ్ ట్రేడ్ గురించి అయితే తెలిసి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ వేకెన్సీ అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. 4 వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇన్స్ట్రుమేషన్ అనేది చూసుకుంటే దీనికి కూడా సేమ్ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. రిలేటివ్ ఫీల్డ్లో ఐటీ అయినా ఉండాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా 2 ఇయర్ అప్రెంటిస్‌షిప్ అయినా ఉండాల్సి అయితే ఉంటుంది. లేదా 10th పాస్ అయితే 3 ఇయర్ అనేది వర్క్ ఎక్స్పీరియన్స్ అయినా ఉండాల్సి అయితే ఉంటుందండి. అన్ని వేకెన్సీలో కూడా సేమ్ క్వాలిఫికేషన్ అయితే వర్తిస్తుంది. కాకపోతే ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్ మీకు రిలేటివ్ ట్రేడ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అదైతే ఇక్కడ మీరు గమనించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ అనేది ఎలక్ట్రీషియన్ 2 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్ మెకానిక్ అండ్ మెకానిక్ రిఫ్రిజిరేషన్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ అనేది 2 ఉద్యోగాలు అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ అనేది మిషన్ వాళ్ళకైతే 1, అదేవిధంగా ఫిట్టర్ వాళ్ళకు కూడా 1 వేకెన్సీ అయితే ఉంది. జనరల్లో అయితే ఉండడం అయితే జరిగింది. ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. వెల్డర్ వాళ్ళకు కూడా 1 అయితే ఉంది. అదేవిధంగా నెక్స్ట్ టైం చూసుకుంటే ప్లంబర్ వాళ్ళకు 1 అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. నెక్స్ట్ టైం చూసుకుంటే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళకు కూడా సేమ్ అయితే వర్తిస్తుంది అనమాట. ఇక్కడ క్వాలిఫికేషన్ కూడా మినిమం అయితే సేమ్ అయితే ఉంటుంది వీళ్ళకైనా. ల్యాబ్ టెక్నీషియన్గా ఇక్కడ చేసిన ఎక్స్పీరియన్స్ కావచ్చు. అదేవిధంగా 10th తర్వాత 2 ఇయర్ అనేది అప్రెంటిస్‌షిప్ కావచ్చు. లేదా ఐటీలో ల్యాబ్ టెక్నీషియన్గా ఎక్కడైనా మీరు కంప్లీట్ అయితే చేసుకుంటే అది కూడా వర్తిస్తుంది అనమాట. నెక్స్ట్ ఐటీ లేదా కంప్యూటర్ అనేది చూసుకుంటే 2 ఉద్యోగాలు అయితే వర్తిస్తాయి. ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ వేకెన్సీలకు అయితే 10th పాస్ అయిన తర్వాత ఐటీలో అనేది కోపా ట్రేడ్ చేసిన వాళ్ళు అయితే ఎలిజిబుల్ అవుతారు. అలా కాకుండా ఇక్కడ మీరు 10th పాస్ అయిన తర్వాత కోపా ట్రేడ్ నుంచి అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. అది కూడా లేకుంటే 10th పాస్ అయిన తర్వాత మినిమం 3 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే రిలేటివ్ ట్రేడ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అనేది డిజిటల్ ఫోటోగ్రఫీ వాళ్ళకు 1 వేకెన్సీ అయితే ఉంది. క్వాలిఫికేషన్ కూడా సేమ్ అయితే వర్తిస్తుంది అనమాట. ఫస్ట్ అయితే రైటింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. OMR బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇంగ్లీష్ అదేవిధంగా హిందీలో మాత్రమే ఎగ్జామ్ అయితే ఉంటున్నాయి. అండ్ ఇక్కడ మీకు స్టాండర్డ్ అనేది చూసుకుంటే 10th పాస్ అయిన తర్వాత ఐటీ కావచ్చు లేదా 12th స్టాండర్డ్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది. టోటల్ అయితే 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా 2 hours 30 minutes టైం అయితే ఇస్తారు. దీంట్లో అయితే పేపర్ 1 అదేవిధంగా పేపర్ 2 ఇట్లా అయితే డివైడ్ అయితే చేయడం అయితే జరిగింది. ఫస్ట్ అనేది ఇక్కడ పేపర్ 1 అనేది ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అయితే ఉంటుంది. ఇది 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 100 మార్క్స్ అయితే కేటాయిస్తారు. ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. నెక్స్ట్ చూసుకుంటే పేపర్ 2లో అనేది జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది. 25 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా దీంట్లో అయితే నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. 1/3 అనేది నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ అనేది పేపర్ 3 అనేది మీ రిలేటివ్ ట్రేడ్కి సంబంధించిన సబ్జెక్ట్ అయితే ఉంటాయి. టోటల్ అయితే 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా దీంట్లో కూడా నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. 1/3 అనేది గమనించే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అండ్ గైస్ ఈ నోటిఫికేషన్లో మీరు అప్లై అని చేసుకుంటే మీకు ఎలాంటి బెనిఫిట్స్ అనేది వర్తిస్తాయి ఇక్కడ చూపించారు. DA, HRA అదేవిధంగా TA కూడా వర్తిస్తుంది. అదేవిధంగా వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన మరిన్ని ఎంప్లాయీకి సంబంధించిన అనేది అలవెన్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తారని ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అవైతే ఇక్కడ మీరు గమనించండి. ఆల్ ఇండియా క్యాండిడేట్ వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వేకెన్సీ అయితే రూర్కీ నుంచి రావడం అయితే జరిగిందండి. ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే SC, ST వాళ్ళకైతే 5 years వరకు, OBC వాళ్ళకైతే 3 years వరకు, PWD క్యాండిడేట్ వాళ్ళకైతే 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అదేవిధంగా మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే మీరు చేసిన సర్వీస్ని బట్టి అప్ టు 3 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే మీకు వర్తిస్తుంది.